తిరుపతి తొక్కిసలాట బాధిత కుటుంబాల్ని బాధితుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరనున్నారు. వైఎస్ జగన్ తిరుపతికి చేరుకోగానే బాధిత కుటుంబాల్ని అలాగే బాధితుల్ని పరామర్శించనున్నారు. టీటీడీ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యొక్క ఘటనలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ని మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ కాన్వాయ్ను చూస్తున్నాం. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్ళనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, సిద్ధు, కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరారు. నిన్న వైకుంఠ టోకెన్స్ కోసం తొక్కిసలాట కొంతమంది చనిపోవడం, అనేక మంది గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ పరామర్శించడానికి ఇటు మృతుల కుటుంబాలతో పాటు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో ఆ క్షతగాత్రులను పరామర్శించడానికి ఆయన తిరుపతి ప్రయాణమయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇప్పుడు తిరుపతి బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్విమ్స్ హాస్పిటల్కి ఆయన చేరుకుంటారు. అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళతో పాటు మృతుల కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడతారు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. కనీస సౌకర్యాలు కూడా టీటీడీ ఇవ్వలేదు. దాంతోపాటు ఇంతమంది ఎక్కువ లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కానీ ఎటువంటి ఏర్పాట్లు చేయలేకపోవడం వల్లే ఇటువంటి ఘటన జరిగిందనేది చెప్తున్న పరిస్థితి. మరొక పక్క ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹1 నష్టపరిహారం ఇవ్వాలంటూ నిన్నే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ₹25 లక్షలు ఇవ్వాలంటూ కూడా చెప్పారు. పూర్తిగా సహాయ సహకారాలని అందించాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన నిన్న జరిగిన ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి ఆయన బయలుదేరారు. అక్కడ మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శంతో పాటు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇటు అక్కడ లీడర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా కలిసి అక్కడ హాస్పిటల్లో ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరినీ పరామర్శి ఒక ధైర్యం చెప్పే పరిస్థితి అయితే ఇప్పుడు మరికొద్దిసేపట్లో కనబడుతుంది. స్విమ్స్ ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, అక్కడైతే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడడం కూడా జరిగే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పాలి. సిద్ధు, 6 ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా భద్రతా వైఫల్యం చెందిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ కూడా చెప్తూ వస్తోంది. అటు ఎస్పీ స్థాయి అధికారి కానివ్వండి, టీటీడీ చైర్మన్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి భద్రతా అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. సరైన వసతి ఏర్పాట్లు కల్పించలేనటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి సురేంద్ర? అంటే పూర్తిగా మనం చూస్తే కనుక వైకుంఠ దర్శనానికి చాలామంది భక్తులు వస్తారు ప్రతి ఏడు. అంటే తిరుపతి చరిత్రలో నిన్న జరిగిన ఘటన ఇప్పటికొచ్చి ఎప్పుడూ జరగలేదు. ప్రతి ఏడు కూడా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లో పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి నిన్న మోడీ రావడం, విశాఖపట్నం పూర్తిగా భద్రత అంతా కూడా మోడీకి కేటాయించడం, ఇటు 10 లక్షల మంది భక్తులు వస్తారన్నా అక్కడ భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయలేదు. రెండోది, అక్కడ ఎవరైతే టీటీడీ అధికారులు ఉన్నారో అధికారుల మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చైర్మన్ కానీ, ఈఓ కానీ, ఇతర అధికారుల మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందే తొక్కిసలాట జరుగుతుందనే సమాచారం నాకుంది అంటూ నిన్న రాత్రే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారంటే ముందే తొక్కిసలాట జరుగుతుందని సమాచారం ఉన్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేయకపోవడం, పూర్తిగా నిర్లక్ష్యం వహించారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అధికారులు ఒకరి మీద ఒకరు వంతులేసుకునే పరిస్థితి తప్ప అక్కడ ఏదే ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలను ఇప్పటికీ తీసుకోలేని పరిస్థితి. అందరినీ ఒక్కసారి క్యూ లైన్లోకి వదలడం, అసలు టోకెన్ల సిస్టమే ప్రవేశపెట్టడంతో ఈ సమస్య అంతా వచ్చిందనేది కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 8 గంటలు జరిగితే వాళ్ళ క్షతగాత్రులకి అందరికీ కూడా వైద్య సౌకర్యాలు అందించడానికి కూడా చాలా ఆలస్యమైన పరిస్థితి కనిపించింది. చాలామంది ఆక్సిజన్ అందక చనిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు 6 మృత్యువాత పడ్డారని ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించిన పరిస్థితి. ఎప్పుడైనా ఒక ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనకు సంబంధించి ఎవరైతే మృతులున్నారో వాళ్ళకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించింది ఇప్పటివరకు. కానీ ఈ ఘటన జరిగి దాదాపు 12 గంటల సమయం గడిచినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 12 గంటల తర్వాత మొక్కుబడిగా ప్రభుత్వం ₹25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్షాలు ₹1 ఇవ్వాలంటూ ఇప్పటికే డిమాండ్ చేసింది. గతంలో కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైతే ఘటనలు జరిగాయో ఆ మృతులకి ₹1 ఇవ్వాలంటూ డిమాండ్ పెట్టింది. కానీ తమ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేవలం ₹25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ₹1 ఇవ్వాలంటే ఇటు వైసీపీ నుంచి కూడా డిమాండ్ పెట్టిన పరిస్థితి. క్షతగాత్రులందరినీ కలిసి ఒక ధైర్యం చెప్పడానికి, మేమున్నాం అండగా అంటూ నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి తిరుపతి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఎవరైతే స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో ఆ క్షతగాత్రులందరినీ పరామర్శించి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడం అనేది
ఉన్న పరిస్థితి ఉంది. మరొక పక్క పూర్తిగా భద్రతా వైఫల్యం అయితే దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వస్తారు కాబట్టి హడావిడిగా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తున్న అంచనాలు కూడా మనకు ఇప్పటివరకు దాదాపు 6 నెలల కాలంలో ఎక్కడైనా ఒక ఘటన జరిగితే ఆ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారంటూనే మాత్రమే ఏర్పాట్లు చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. హడావిడిగా కూడా ఈరోజు అదే సంఘటన మళ్ళీ పునరావృతమవుతుందని చెప్పాలి. పూర్తిగా భద్రతా వైఫల్యాలు అయితే నిన్న తిరుపతి ఘటనలో చాలా స్పష్టంగా కనిపించాయనే చెప్పాలి సిద్ధు. ఓకే సురేంద్ర.